टीकाकारान्वयं नमः। पृथ्वीमण्डलमध्यस्थाः पुणबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान्नमस्ये गुरून् मम। श्रीगुरुभ्यो नमः। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयो नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। स्वस्य सुसताम् अखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थ साधनीभूते श्रीमन्महाभारत तात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेय अनुवादः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। ఇవాళ మహాభారత తాత్పర్య నిర్ణయములో 8వ అధ్యాయం 114వ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇతి వ్రజత్యనుస్మతం మరుత్సుతే నిశాచరః పురం వివేశ చార్చితస్వబంధుభిः సమస్తశః. इति व्रजत्यनुस्मतं मरुत्सुते निशाचरः पुरं विवेश चार्चितस्वबन्धुभिः समस्तशः. ఇప్పటిదాకా జరిగిన కథ, కుంభకర్ణుడు సుగ్రీవుడి మీద ఒక పెద్ద పర్వతాన్ని విసిరికొట్టి మూర్ఛిల్లజేసి ఆ సుగ్రీవుణ్ణి తనతో పాటు లంకా నగరానికి ఎత్తుకెళ్తాడు కుంభకర్ణుడు. ఈ మధ్యలో అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి అతి సూక్ష్మమైన ఒక మక్షిక, ఒక ఈగ ఎంత చిన్నదిగా ఉంటుందో అంత చిన్నదిగా ఉండే రూపాన్ని ధరించి ఆ కుంభకర్ణుడి వెంట బయలుదేరుతారు. ఆంజనేయ స్వామి ఆలోచిస్తారు, ఒకవేళ సుగ్రీవుడు తనకు తానే తప్పించుకుంటాడు అంటే ఇబ్బంది ఏమీ లేదు, సంతోషమే. ఒకవేళ సుగ్రీవుడికి తనను తనే తప్పించుకోవడానికి కుదరదు అంటే అప్పుడు నేను సుగ్రీవుని రక్షించడమే యోగ్యమైనది అని ఆంజనేయ స్వామి అనుకుంటారు. ఈ విషయమే కొంతమంది టిప్పణికారులు వేరువేరుగా ఉండే అభిప్రాయాన్ని చెబుతారు. సంశయం కానివ్వండి, అన్యథా జ్ఞానం కానివ్వండి, ఆంజనేయ స్వామికి లేదు. ఇక సాక్షి అనేది ఒకటి ఉంటుంది, మనస్సు. ఆ సాక్షి ఏదైనా ఒక జ్ఞానాన్ని తను తెలుసుకోవాలి అంటే, ఆ జ్ఞానానికి విషయం అనేది అవ్వాలంటే ఆ జ్ఞానానికి సంబంధించి ఈ రకంగా ఆలోచన అనేది ఉంటుంది ఈ సాక్షికి. అంటే ఒక వస్తువు విషయంలో అది సరైనదో లేదా అప్రమాణమైనదో అనేది లేదు. సరైనదో అప్రమాణమైనదో అనేటటువంటి సందేహం అనేది వస్తుంది. సాక్షిగా సందేహం అనేది లేదు, యథార్థ జ్ఞానమే ఉంటుంది. సందేహం అనేది జడ మనస్సుకి ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామికి అయితే సంశయం అనేదే లేదు, సందేహం అనేదే లేదు. అలా ఉన్నప్పుడు ఆయన ఎందుకు ఈ రకంగా ఆలోచించారు అంటే ఆయనకి కూడా సందిగ్ధంగానే ఉండేనా సుగ్రీవుడు తనను తనే తప్పించుకుంటాడో లేదా తప్పించుకోలేడు అని. ఈ రకంగా సందేహం అనేది కలిగితే మన విషయంలో తప్పులేదు, కానీ ఆంజనేయ స్వామి విషయంలోనే అది సంశయం అనేది కుదరదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి ఎందుకు ఈ రకమైన సంశయాన్ని వ్యక్తపరిచారు
అనే విషయం మీద టిప్పణికారులు ఒక్కొక్కరు ఒక అభిప్రాయాన్ని చెబుతారు. ముఖ్య ప్రాణమూర్తికి, ఆయన అవతారమైన ఆంజనేయ స్వామికి ఆలోచనే సర్వ విషయక జ్ఞానం. ఆలోచిస్తే అన్నీ తెలిసిపోతాయి. ఆలోచించితే సుగ్రీవుడు తప్పించుకుంటాడో తప్పించుకోడో, కుంభకర్ణుడి చేతిలో అతడు ఇబ్బంది పడతాడు ఇబ్బంది పడడం అనేది కొంచెం ఆలోచిస్తే ఆంజనేయ స్వామికి తెలిసిపోతుంది. కానీ ఆలోచించకుండా ఉన్న సందర్భంలో, ఆలోచించకుండా ఉన్న సందర్భంలో కలిగినటువంటి సంశయం ఇది. కొంచెం కన్సన్ట్రేట్ చేసి ఉంటే సంశయం అనేది కలగదు. కాబట్టి ఆ సందర్భంలో కన్సన్ట్రేట్ అనేది చేయలేదు, అంటే ఆలోచన అనేది చేయలేదు ఆయన. ఆలోచన చేయని స్థితిలో ఈ రకమైన సంశయం అనేది కలిగి ఉన్నది అని కొంతమంది టిప్పణికారులు. కొంతమంది అంటారు అది సంశయమే కాదు, సాక్షి రూపమైనటువంటిదే. యదేనమేష బాధతే తదా విమోచయామ్యహం. దోషసహితమైనది ప్రమాణము కాదు, రహితమైనది ప్రమాణము. దోషసహితమైతే అప్రమాణము, దోషరహితమైతే ప్రమాణము అని సాక్షి గ్రహణం చేస్తుంది. అలా ఆంజనేయ స్వామి కూడా ఇది సంశయ జ్ఞానం అనేది కాదుగా. తప్పించుకోవడానికి కుదరకపోతే బాధింపబడతాడు, తప్పించుకోవడానికి కుదిరితే తప్పించుకుంటాడు సుగ్రీవుడు అని అనుకోవడంలో తప్పు లేదు అని కొంతమంది. మరికొంతమంది టిప్పణికారులు ఏమి చెబుతారు అంటే, రాజనీతికి సంబంధించి, యుద్ధనీతికి సంబంధించి ఇటువంటి స్థితిలో ఎవరైనా తమ వంతు తమ వైపు యుద్ధం చేసే వీరులు, రతికులు మొదలైన వాళ్ళు ఈ రకమైనటువంటి స్థితిలో ఉంటే అప్పుడు మనం ప్రచ్ఛన్న వేషాన్ని ధరించి, అంటే గుప్తచరులుగా ఉంటూ వేషాన్ని మార్చి మన రాజుగారో మంత్రిగారో సేనాధిపతియో ఎవరు బంధింపబడ్డారో ఆ బంధింపబడిన వారిని మనం తప్పించేటటువంటి ప్రయత్నం అనేది చెయ్యాలి అని లోక శిక్షణ చేయడానికి ఆంజనేయ స్వామి ఇలా చేశారు అని కొంతమంది టిప్పణికారులు చెబుతారు. అంటే సుగ్రీవుడు ఖచ్చితంగా తప్పించుకుంటాడు, ఆ తర్వాత కుంభకర్ణుడు విసిరిన త్రిశూలాన్ని మాత్రం తను తప్పించుకోడు అని ఆంజనేయ స్వామికి తెలుసు. తెలిసినప్పుడు మళ్ళీ ఈ రకంగా తప్పించుకుంటారో తప్పించుకోరో అనేటటువంటి సందేహాన్ని ఎందుకు పెట్టారు అని అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, బంధింపబడిన వాడి పరాక్రమాన్ని సందేహించకుండా ఉండాలి. బంధింపబడిన వాడి పరాక్రమాన్ని సందేహిస్తే అది అతడికి అవమానం చేసినట్టు అవుతుంది. ఆ బంధింపబడిన వాడి పరాక్రమం ఏంటో మనకు తెలుసు. అలా ఉన్నప్పుడు తద్విషయకంగా సందేహం అనేది లేకుండా అవకాశం దొరకకపోతే తను తప్పించుకోలేడు. కాబట్టి అవకాశం దొరికేంత వరకు తప్పించుకునే సందర్భం అయితే మన సహాయం అవసరమైతే మనం సహాయం చేయడానికి రెడీగా ఉండాలి అని ఆ తోటి సేనాధిపతులకు, సైనికులకి ఒక శిక్షణ ఇవ్వాలి, యుద్ధ శిక్షణ ఇవ్వాలి అనే అభిప్రాయంతో ఈ రకంగా ఆంజనేయ స్వామి చేశారు అని అంటారు. అంటే ఉదాహరణకి ఒక మహాపరాక్రమి అయినటువంటి వ్యక్తి శత్రువుల చేతిలో బంధింపబడ్డాడు. అలా ఉన్నప్పుడు ఆ పరాక్రమి అయిన వ్యక్తి తనని తనే తప్పించుకోగలడు. ఒకవేళ తప్పించుకోకపోతే అప్పుడు మనం సహాయానికి రావచ్చు. కానీ తప్పించుకోవడానికి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలిగా, ఆయన పరాక్రమాన్ని ఆయన చూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలిగా. అలా కాకుండా మనమే వెళ్ళి సహాయం చేసేస్తే ఏంటి నేను తప్పించుకోలేనా, అంతగా మీరు నా వెంట వచ్చి సహాయం చేయాలా అనే మాట రావచ్చు. ఆ రకమైన మాట అనేది రాకుండా ఉండాలి. ఆ పైన మళ్ళీ పెరుగుతుంది, నా పరాక్రమం మీద మీకు సందేహం కలిగినది, ఇవన్నీ మాటలు కూడా మాట్లాడవచ్చు సుగ్రీవుడు. వాలి విషయంలోనూ కూడా జరిగింది ఇదే. ఆ దుందుబి అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించే విషయంలో వాలి తను మహాపరాక్రమి, అతన్ని సంహరించగలడు. అలా సంహరించగలిగినటువంటి సందర్భంలో అలాంటి గుహలో ఇద్దరూ వెళ్ళి ఉన్నప్పుడు సుగ్రీవుడికి సందేహం కలగకూడదు. ఎందుకు అంటే తన అన్నయ్య బలం ఏమిటో తనకు తెలుసు. అలా ఉన్నప్పుడు తన అన్నయ్య బలం ఏమిటో తనకు తెలిసినప్పుడు తన అన్నయ్య బలాన్ని సందేహించి
తను ఆ గుహకి అడ్డంగా పెద్ద బండరాయి పెట్టేశాడు. ఆ రకమైన పొరపాటు అనేది అప్పుడు ఆ సందర్భంలో సుగ్రీవుడు చేయడం అనేది జరిగినది. అటువంటి సందర్భంలో వాలి చెప్పిన మాటల్లోనూ కూడా ఇలాంటివన్నీ వస్తాయి. ఉమ్, నేను తప్పించుకోలేననే సందేహం నీకెందుకు? నాకు పరాక్రమం గురించి నీకు తెలియదా? ఇంతటి బలిష్ఠుణ్ణి నేను. అలాంటి నా బలాన్ని నువ్వు శంకించావు కాబట్టి కూడా నాకు నీ మీద కోపం అనే మాటలు కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఆ ఘట్టంలో వాలి సుగ్రీవుణ్ణి అనడం అనేది జరిగినది. ఈ రకంగా పరాక్రమి అయిన వ్యక్తికి తన పరాక్రమాన్ని ప్రదర్శించడానికి అవకాశం అనేది ఇవ్వాలి. అలా అవకాశం అనేది ఇవ్వడానికి ఉద్దేశంగా పెట్టుకొని అవసరమైతే సహాయం చేయాల్సిన అవసరము పెట్టుకొని ఈ రకంగా గుప్తచర్యలో వెళ్ళడం అనేది యోగ్యమైనది. శివాజీ మహారాజ్ను కూడా ఔరంగజేబ్ బంధించాడు, హౌస్ అరెస్ట్ చేస్తాడు అని ఆయన ఇతిహాసంలో వింటాం. అలా హౌస్ అరెస్ట్ చేశారు అన్న మాత్రాన మరాఠా వాళ్ళందరూ కూడా వెళ్ళి యుద్ధం ప్రకటించలేదు. ఎందుకు అంటే శివాజీ తను ఔరంగజేబు నుండి తప్పించుకోగలడు అనే విశ్వాసం వాళ్ళందరికీ తమ నాయకుడి మీద ఉన్నది. సహాయానికి అసిస్టెన్సీకి అటు ఇటు ఏం చేయాలో అది చేశారు కానీ నేరుగా వెళ్ళి యుద్ధం చేసేటటువంటి సందర్భం అనేది రాలేదు. ఇలా ఎన్నో సందర్భాలు ఉన్నాయి పౌరాణికంగా. అలాంటి ఎన్నో సందర్భాలు ఐతిహాసికంగా పౌరాణికంగా మనం చూసినప్పుడు ఒక పరాక్రమి అయిన వ్యక్తికి తన పరాక్రమాన్ని ప్రదర్శించడానికి ఒక అవకాశం అనేది ఇవ్వాలి. అలాంటి అవకాశం అనేది కలగజేయడానికేనే యద్యపి సుగ్రీవుడు తప్పించుకుంటాడు అని తెలుసు. రెండవ సందర్భం కుంభకర్ణుడు త్రిశూలాన్ని విసిరినప్పుడు ఆ త్రిశూలం అనేది సుగ్రీవుడి ప్రాణాన్నే హరించి వేస్తుంది అని కూడా తెలుసు. మొదటి ఒక కోటిని అంటే మొదటి ఒక అభిప్రాయాన్ని పెట్టుకొని తను సూక్ష్మ రూపాన్ని ధరించి వెళ్ళాడు. అలా అని చెప్పి ఎక్కడ సహాయం కావాలో అక్కడ సహాయం అనేది కూడా ఆంజనేయ స్వామి చేశారు. కాబట్టి సంశయం అనేది ఆంజనేయ స్వామికి లేదు. సుగ్రీవుడు ఖచ్చితంగా తప్పించుకుంటాడు అని తెలుసు. త్రిశూలాన్ని త్రిశూలం విసిరి కొడతాడు కుంభకర్ణుడు. ఆ త్రిశూలాన్ని తను తప్పించాలి అని కూడా తెలుసు. ఈ రకంగా ఆలోచన ఎందుకు చేశారు అంటే లోక శిక్షణ చేయడానికి అని పెట్టుకోవడం యోగ్యమైనదిగా ఉంది. లోక శిక్షణ ఇలా ఎవరైనా మనకు బంధీలుగా ఉంటే మనం ప్రచ్ఛన్న వేషాలు వేసుకొని అతన్ని రక్షించడానికి అతడికి సహాయం చేయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు అనేవి చేయాలి. ఈ రకమైనటువంటి ప్రచ్ఛన్నమైనటువంటి వేషాన్ని వేసుకోవడం మఫ్టీ గిఫ్టీ అని అంటారే ప్రస్తుతం పోలీసుల విషయంలో, అలా మఫ్టీ ఇత్యాదులన్నీ వేసుకుని వెళ్ళేటటువంటి సంప్రదాయం అనేది ఏదిందో అది ఆంజనేయ స్వామి ప్రారంభం చేసినది. కాబట్టి ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటే పోలీస్ డ్రెస్సులో రారు, కొంతమంది మఫ్టీలోనే వస్తారు పోలీసులు. అలా మఫ్టీలో రావడం అనేది ఒక రకంగా యుద్ధ నీతికి సంబంధించినది అనే విషయం లోకానికి తెలియజేయడానికేనే ఆంజనేయ స్వామి యద్యపి తనకు సామర్థ్యం అనేది ఉన్నా ఆ సుగ్రీవుడి యొక్క సామర్థ్యం గురించి సందేహం అనేది లేనప్పటికీ కూడా కావాలి అనే సుగ్రీవుడి వెనక కుంభకర్ణుడి వెనక ఒక చిన్న సూక్ష్మమైన మక్షికా రూపాన్ని, ఒక ఈగ ఎంత చిన్నదిగా ఉంటుందో అంత చిన్నదిగా ఉండే రూపాన్ని ధరించి వెనక్కి వెళతాడు ఆంజనేయ స్వామి. ఇలా ఉండగా ఇతి వ్రజత్యనుస్పతం మరుత్సుతే నిశాచర పురం వివేశ చాచిత స్వబంధుభిః సమస్తశః. ఇలా వెనకనే ఆంజనేయ స్వామి ఈగలాగా చిన్న రూపాన్ని ధరించి వెళుతూ ఉండగా నిశాచరుడైన కుంభకర్ణుడు లంకా పట్టణాన్ని ప్రవేశించాడు. అద్భుతమైన విజయాన్ని సాధించాడు కదా అని ఆ కుంభకర్ణుడి బంధువులందరూ కూడా కుంభకర్ణుడిని అర్చించడం మొదలైనవన్నీ చేయడం మొదలుపెట్టారు. వానరుల రాజు సుగ్రీవుణ్ణే బంధించి వేశాడు కుంభకర్ణుడు అని చెప్పి ఎంతగానో సంతోషించి వీళ్ళందరూ ఆయన బంధువులు, కుంభకర్ణుడి బంధువులు నానా రకాలుగా గౌరవాలు సన్మానాలు అనేవి కుంభకర్ణుడికి చేయడం అనేది మొదలుపెట్టారు. ఇటువంటి ఈ సందర్భంలో ఆ గౌరవ సూచకంగా ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా సాధించి వచ్చారంటే వారికి గౌరవంగా పన్నీరు జల్లడం మొదలైనవన్నీ కూడా పద్ధతి. మనం ఇప్పటికీ కూడా వివాహాల్లో చూస్తూ ఉంటాం. పన్నీరు జల్లడానికి ఒకరిని పెట్టి ఉంటాం. ఎందుకు అంటే మగపెళ్లి వాళ్ళకి వీలుగా ఉండాలి,
వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి విశేషంగా గౌరవం చేసినట్టు ఉండాలి అనే అభిప్రాయం. అలా కుంభకర్ణుడి మీదను కూడా వీళ్ళు పన్నీరు మొదలైనవన్నీ కూడా జల్లుతారు. ఆ జల్లడం అంటే ఎలా? కుంభకర్ణుడి మీద జల్లాలిగా. కాబట్టి ట్యాంకుల పన్నీరుని తయారు చేసి ఆ ట్యాంకుల పన్నీరుని సుగంధ ద్రవ్యాలతో కలిపి చల్లని నీళ్ళని కుంభకర్ణుడి మీద ధారగా పోస్తే అతడి మీద చిలికినట్టు ఉంటుంది, చిన్నగా స్ప్రోక్షణ చేస్తున్నట్టు ఉంటుంది. ఆ రకమైనటువంటి పనిని లంకాపట్టణంలో కుంభకర్ణుడి బంధువులందరూ కూడా చేస్తారు. అలా చేయడం ఏదైతే ఉంది కదా, అది సుగ్రీవుడికి అవకాశంగా మారింది. ఆ విషయాన్ని చెబుతారు. తుహిన సలిల మాల్యై సర్వతోభిప్రవృష్టే రజనిచరవరేస్మిన్ తేన సిక్తః కపీశః విగత సకల యుద్ధ గ్లానిరావంచయిత్వా రజనిచరవరం తం తస్య నాసాం దదంశ. తుహిన సలిల మాల్యైః సర్వతోభిప్రవృష్టే రజనిచరవరేస్మిన్ తేన సిక్తః కపీశః విగత సకల యుద్ధ గ్లానిరావంచయిత్వా రజనిచరవరం తం తస్య నాసాం దదంశ. తుహిన సలిల మాల్యైః చక్కని సుగంధ ద్రవ్యాలతో యుక్తమైన అద్భుతమైన పన్నీరు లాంటివన్నీ ద్రవ్యాలు తయారు చేసి కుంభకర్ణుడి మీద సర్వతోభిప్రవిష్టే అన్ని దిశలలో నుండి ధారగా అతడి మీద గుమ్మరించారు కుంభకర్ణుడి మీద. అలా కుంభకర్ణుడి మీద గుమ్మరించడం అనేది చేస్తే అలాంటి ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న సుగ్రీవుడు ఆ చల్లని నీళ్లతో స్నానం చేసినట్టు అయింది. అలా స్నానం చేసినట్టు అవ్వడంతో ఏమైంది? సిక్తక్క పీష, ఆ సుగంధ ద్రవ్యాలు, పూజా ద్రవ్యాలు చాలా ఆనందాన్ని కలగజేసే, రిఫ్రెష్మెంట్ని కలగజేసేటటువంటి చక్కని ఆ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేయడంతోనే సమగ్రంగా యుద్ధశ్రమ అంతయు కూడా పరిహారమైపోయింది సుగ్రీవుడికి. విగత సకల యుద్ధ గ్లాని, ఆ యుద్ధంలో శ్రమపడ్డాడు సుగ్రీవుడు. ఆ శ్రమ అంతయు కూడా ఈ రకంగా పరిహారమైపోయింది. పరిహారమైపోయిన వెంటనే కొత్త ఉత్సాహం, కొత్త శక్తితో విజృంభించాడు సుగ్రీవుడు. వెంటనే అవకాశాన్ని చూసి ఆ కుంభకర్ణుడి చేతి నుండి తప్పించుకొని అతడిని వంచన చేసి అతడి ముక్కుని గట్టిగా కొరుకుతాడు సుగ్రీవుడు. ముక్కు నాజూకుగా ఉంటుంది. మిగిలిన బాహువులు, భుజాలు, ఎదభాగం, వీపు ఇవన్నీ వజ్ర సదృశంగా ఉన్నాయి కుంభకర్ణుడికి. వాటిని కొరకడానికి కుదరదు. ఏదైనా నాజూగ్గా ఉంది అంటే చెవులు, ముక్కు, కళ్ళు ఇవి మాత్రమే వాడివి కొద్దిగా నాజూగ్గా ఉంటాయి. అలాంటి ఆ నాజూకుగా ఉండే అతడి ముక్కు ఏదైతే ఉందో దాన్ని గట్టిగా కొరుకుతాడు సుగ్రీవుడు. అలా కొరకడంతో కొంచెం నివ్వెరపోతాడు కుంభకర్ణుడు. హఠాత్ పరిణామం, అనుకోలేదు. ఈ రకంగా సుగ్రీవుడు తిరిగి తన మీద విరుచుకుపడతాడు అని ఊహించలేకపోయాడు కుంభకర్ణుడు. ఆ రకంగా ముక్కుని కొరకడంతో నివ్వెరపోయిన కుంభకర్ణుడు ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. అంతలో మళ్ళీ కాస్త హుషారు తెచ్చుకొని సుగ్రీవుడు ఆ కుంభకర్ణుడిని నానా రకాలుగాను కూడా ఇబ్బంది పెట్టి అతడి చేతులని, అతడి చెవులని ఏవి కొంచెం నాజూకుగా ఉంటాయో అలాంటి ఆ అవయవాలన్నిటినీ కూడా కొరకడం మొదలుపెట్టాడు సుగ్రీవుడు. ఈ రకంగా కరాభ్యాం అస్య కరణౌ చ నాసికాం దశనైరపి సంచిధ్య క్షిప్రమేవాసౌ ఉత్పపాత హరీశ్వరః. కరాభ్యాం అస్య కరణౌ చ నాసికాం దశనైరపి సంచిధ్య క్షిప్రమేవాసౌ ఉత్పపాత హరీశ్వరః. కరాభ్యామస్య కరణౌ చ, ఆ కుంభకర్ణుడిని తన పళ్లతో గట్టిగా చేతులతోనూ అతడి చెవులను లాగడం, ముక్కుని కొరకడం, ఈ రకంగా నానా రకాలుగాను కూడా కుంభకర్ణుడిని ఇబ్బంది పెట్టాడు సుగ్రీవుడు. సంచిద్ద
క్షిప్రమేవాసౌ ఉత్పపాత హరీశ్వర. అలా కరాభ్యాం అస్య కర్ణౌ చ నాసికాం దశనైరపి, చేతులతో చెవులని బాగా మెలికి పెట్టేసి తిప్పేశాడు, ముక్కుని దంతాలతో కొరికాడు. మొత్తానికి కుంభకర్ణుడి పట్టుని తప్పించుకొని చాలా వేగంగా అక్కడి నుంచి ఎగిరి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి పరిగెత్తాడు సుగ్రీవుడు. ఈ రకంగా వెంటనే ఎగరడం అనేది మొదలుపెట్టాడు సుగ్రీవుడు. దాంతో అప్పటికి కొంచెం తేరుకున్నటువంటి ఇతడు కుంభకర్ణుడు వెంటనే తలేన చైనం నిజగాన రాక్షస పిపేష భూమౌ పతితం తతోపి సముద్గతోసౌ వ్యవరేంగులీనాం జగాన శూలేన పునఃస రాక్షస. తలేన చైనం నిజగాన రాక్షస పిపేష భూమౌ పతితం తతోపి సముద్గతోసౌ వ్యవరేంగులీనాం జగాన శూలేన పునఃస రాక్షస. ఇలా ఎగిరి వెళుతూ ఉన్న సుగ్రీవుణ్ణి చూసి గట్టిగా తన అరచేతితో కొడతాడు కుంభకర్ణుడు. అలా అరచేతితో గట్టిగా కొడతాడు కుంభకర్ణుడు. అలా అరచేతితో కొట్టడంతో భూమి మీద పడిపోతాడు సుగ్రీవుడు. కానీ అంతలోనే భూమి మీద పడినా కూడా, నేల మీద పడిపోయినా కూడా ఆ కుంభకర్ణుడి చేతికి ఒక అంగుళీకాన్ని పెట్టుకున్నాడు. ఆ అంగుళీకం అనేది ఏదైతే ఉంది కదా, ఆ అంగుళీకం మధ్యలో కించిత్ సందు అనేది దొరికినది సుగ్రీవుడికి. ఆ చిన్న సందే సుగ్రీవుడికి తప్పించుకొని వెళ్ళడానికి వీలైనది. తలేన చైనం నిజగాన రాక్షస విపేష భూమౌ పతితం తతోపి. అలా అరచేతితో కొట్టాడు, కాళ్లతో నలిపేసి వేయడానికి ప్రయత్నం చేశాడు. అలా కాళ్లతో నలిపేసి వేసేటటువంటి సందర్భంలో ఆ కాళ్ల మధ్యలో కాళ్ల మధ్యలో ఉండేటటువంటి సందు, వేళ్ల మధ్యలో ఉండేటటువంటి సందు, ఆ వేళ్ల మధ్యలో ఉండేటటువంటి సందు నుండి బయటికి వచ్చి వెంటనే ఇటువైపు ఎగిరి వచ్చేస్తాడు సుగ్రీవుడు. ఎలా ఉందో చూడండి. అరచేత్తో కొట్టాడు, అంతలో తేరుకొని మళ్ళీ లేచాడు. సరే ఇలా కాదని చెప్పి కాళ్లతో నలిపేద్దాము అని ప్రయత్నం చేశాడు కుంభకర్ణుడు. కాళ్లతో నలిపేయడానికి వెళితే కాళ్లకు ఉన్న వేళ్ళు, ఆ వేళ్ల మధ్యలో సందు ఉంటుందిగా, ఆ సందే చాలా పెద్దది అవకాశంగా మారింది సుగ్రీవుడికి. అటువంటి కాళ్ల సందుల నుండి బయటికి వచ్చి ఎగిరి ఇటువైపుకి బయలుదేరాడు సుగ్రీవుడు. ఇలా అరచేత్తో కొట్టినా తప్పించుకున్నాడు. పాదాలతో కాళ్లతో నలిపివేద్దాము అని అనుకునే లోపే కాళ్ల వేళ్ల సందులో స్థలం దొరికితే, వివరం అనేది దొరికితే, అంటే అవకాశం దొరికితే అక్కడి నుంచి తప్పించుకున్నాడు సుగ్రీవుడు. ఇలా కాదు అని చెప్పి చాలా కోపం వచ్చిన కుంభకర్ణుడు తన చేతిలో ఉండే భయంకరమైన త్రిశూలాన్ని సుగ్రీవుడి మీద విసిరి కొడతాడు. అమోఘశూలం ప్రపతత్తదీక్ష రవే సుతస్యో పరిమారుతాత్మజః ప్రగృహ్య జానౌ ప్రణిధాయ శీఘ్రం బభంజతం ప్రేక్ష్య ననాదచోచ్చైః. అమోఘశూలం ప్రపతత్తదీక్ష రవేస్సుతస్యో పరిమారుతాత్మజః ప్రగృహ్య జానౌ ప్రణిధాయ శీఘ్రం బభంజతం ప్రేక్ష్య ననాదచోచ్చైః. ఆ త్రిశూలం అనేది అమోఘమైనది. ఆ త్రిశూలానికి బలి అయ్యేవాడు సుగ్రీవుడు. అటువంటి ఆ త్రిశూలం నుండి మరణం అనేది సంభవించకుండా ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామి ఏం చేశారు, అమోఘమైన ఆ త్రిశూలాన్ని వేగంగా సుగ్రీవుడి మీద విసిరి కొడితే ఆ సుగ్రీవుడి మీద దూసుకు వచ్చేటటువంటి ఆ త్రిశూలాన్ని ముఖప్రాణమూర్తి కుమారుడైన ఆంజనేయ స్వామి ప్రగృహ్య తన చేతులతో పట్టుకొని జానౌ ప్రణధాయ శీఘ్రం తొడల మీద వేసి గట్టిగా దాన్ని 2 భాగాలుగా విరక్కొట్టి గట్టిగా సింహనాదం అనేది చేస్తాడు ఆంజనేయ స్వామి. ఆ కుంభకర్ణుణ్ణి చూసి
అతన్ని రెచ్చగొడుతూ చాలా గట్టిగా సింహనాదం అనేది చేస్తాడు ఆంజనేయ స్వామి. అలా సింహనాదం చేయడం మాత్రమే కాదు, సింహనాదం అనేది చేసి మంచి ముష్టి ప్రహారం అనేది కూడా కుంభకర్ణుడి మీద ప్రయోగిస్తాడు ఆంజనేయ స్వామి. అథైనమావృత్య జగాన ముష్టిన సరాక్షసో వాయుసుతం స్తనాంతరే జగర్జతేనాభిహతో హనుమాన్ అచింతయన్స్తత్ ప్రజహార చైనం. అథైనమావృత్య జగాన ముష్టిన సరాక్షసో వాయుసుతం స్తనాంతరే జగర్జతేనాభిహతో హనుమాన్ అచింతయన్స్తత్ ప్రజహార చైనం. ముష్టిం ఆవృత్య, ముష్టిని గరగరగర గిరిగిరగర తిప్పేసి ఆ ముష్టినే గట్టిగా తిప్పి ఆ కుంభకర్ణుడి మీద ప్రహారం చేస్తారు ఆంజనేయ స్వామి. అలా ముష్టిఘాతం అనేది కొట్టగా దాంతో కోపం వచ్చినటువంటి కుంభకర్ణుడు ఆ ఆంజనేయ స్వామి యొక్క యద మధ్యలో గట్టిగా తను కూడా ముష్టిఘాతం అనేది చేస్తారు. యద్యపి కుంభకర్ణుడు గట్టిగా ముష్టిఘాతం అనేది చేసిన ఆ ఆంజనేయ స్వామికి ఆ ముష్టిఘాతముతో ఏమీ కాలేదు. ఈ రకంగా ముష్టిఘాతం అనేది ఆంజనేయ స్వామి తను కుంభకర్ణుడి ముష్టిఘాతాన్ని సునాయాసంగా తట్టుకున్నారు. అచింతయత్, అదేమంత పెద్ద సమస్య కాదు, అదేనంత పెద్ద ప్రహారం కాదు. రావణాసురుడు కొడితేనే ఏమీ కాలేదు ఆంజనేయ స్వామికి, కుంభకర్ణుడు కొడితే ఏమైనా బాధపడతారా? లేదే. ఆ రకంగా కుంభకర్ణుడికి ఆంజనేయ స్వామికి యుద్ధం అనేది మొదలైంది. తలేన వక్షస్యభితాడితోరుష హనుమత మోహమవాప రాక్షస పునశ్చ సంజ్ఞాం సమవాప్య శీఘ్రం యయౌ స యత్రైవ రఘుప్రవీరః. తలేన వక్షస్యభితాడితోరుష హనుమత మోహమవాప రాక్షస పునశ్చ సంజ్ఞాం సమవాప్య శీఘ్రం యయౌ స యత్రైవ రఘుప్రవీరః. చాలా కోపం వచ్చింది ఆంజనేయ స్వామికి. వెంటనే తన అరచేత్తో కుంభకర్ణుడి యద మీద గట్టిగా ప్రహారం చేస్తారు ఆంజనేయ స్వామి. ఆ గట్టిగా ప్రహారం అనేది చేయగా ఆ దెబ్బకి మూర్ఛపోతాడు కుంభకర్ణుడు. తలేన వక్షస్యభితాడితో రుష హనుమత అభితాడిత. ఆంజనేయ స్వామి తల ప్రహారం అంటే అరచేతితో కుంభకర్ణుడి యద మీద గట్టిగా ప్రహారం అనేది చేస్తే ఆ దెబ్బకి మూర్ఛపోయాడు కుంభకర్ణుడు. కాసేపటికి తేరుకొని వెంటనే ఎక్కడ రామచంద్రుడు ఉన్నాడో ఆ రామచంద్రుణ్ణి వెతుక్కుంటూ ఆయనతో యుద్ధం చెయ్యాలి అని బయలుదేరుతాడు కుంభకర్ణుడు. ఈ రకంగా రామచంద్రుడితో యుద్ధం చేస్తాను అనే అభిప్రాయం పెట్టుకొని ఆంజనేయ స్వామితో యుద్ధాన్ని ఆపివేసి ఆంజనేయ స్వామి దగ్గర యుద్ధం చేయకుండా అక్కడి నుంచి ముందు రామచంద్రుడిని వెతుక్కుంటూ వెళతాడు కుంభకర్ణుడు. ఈ రకంగా కుంభకర్ణుడు ఆంజనేయ స్వామి యుద్ధం అనేది జరిగిన తర్వాత రామచంద్రుడితో యుద్ధం చేయడానికి వెళతాడు కుంభకర్ణుడు. ఈ మధ్యలో ఈ కుంభకర్ణుడి బలాన్ని చూసి తను కొట్టిన తల ప్రహారంతో అరచేతితో మూర్ఛపోయిన కుంభకర్ణుడిని చూసి యద్యపి కుంభకర్ణుడిని తనే సంహరించవచ్చు, అయినా కూడా సంహరించడం వద్దు అని తనని తనే ఆపుకుంటారు ఆంజనేయ స్వామి. దాన్ని చెబుతారు. విచింతయామాస తతో హనుమాన్ మయైవ హంతుం సమరే హి శక్యః అసౌ తథాప్యేనమహం నహన్మి యశో హి రామస్య దృఢం ప్రకాశయన్. విచింతయామాస తతో హనుమాన్ మయైవ హంతుం సమరే హి శక్యః అసౌ తథాప్యేనమహం నహన్మి యశో హి రామస్య దృఢం ప్రకాశయన్. ఆంజనేయ స్వామి ఆలోచించారు, కావాలి అనుకుంటే నేనే ఈ కుంభకర్ణుణ్ణి కొట్టి సంహారం అనేది చేయగలను, కానీ ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు కుంభకర్ణుణ్ణి సంహరించడం వద్దు అని తను ఆ ప్రయత్నం అనేది చెయ్యరు. ఈ రకంగా నేను సంహారం చేస్తే
రామచంద్రుడికి కీర్తి అనేది రాకుండా పోతుంది. ఈ రకంగా శక్తి సామర్థ్యాలు అనేవి ఉన్నప్పటికీ కూడా కుంభకర్ణుడు రామచంద్రుడి చేతిలోనే మరణం అనేది పొందాలి. అలా పొందితే రామచంద్రుడికి దీర్ఘమైన విశేషమైనటువంటి యశస్సు అనేది లభిస్తుంది అని స్వామి భక్తితో తనకు పరాక్రమం అనేది ఉన్న సంహారం చేస్తే ఆచంద్రార్కము కూడా కుంభకర్ణుడిని ఆంజనేయ స్వామియే సంహారం చేశారు అనే అద్భుతమైన కీర్తి లోకాలలో లోకాలలో విశేషంగా ప్రసరిల్లుతుంది. అలాంటి అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా వద్దు అని ఆ రామచంద్రుడే సంహరించాలి అని ఆగిపోతారు ఆంజనేయ స్వామి. ఈ రకంగా కుంభకర్ణుడిని వదిలిపెట్టగా అతడు రామచంద్రుడిని వెతుకుతూ యుద్ధం చేయడానికి వెళతాడు. అనన్యవధ్యం తమిమం నిహత్య స్వయం స రామో యశాహరేత దత్తోవరో ద్వారపయో స్వయం చ జనార్దనేనైవ పురా తతశ్చ. అనన్యవధ్యం తమిమం నిహత్య స్వయం స రామో యశాహరేత దత్తోవరో ద్వారపయో స్వయం చ జనార్దనేనైవ పురా తతశ్చ. అనన్యవధ్యం, రామచంద్రుడు తప్ప ఇంకెవరూ కూడా కుంభకర్ణుణ్ణి సంహరించలేరు, రావణాసురుణ్ణి సంహరించలేరు. అనన్యవధ్యుడు, ఇతరుల చేతిలో మరణం అనేది లేనివాడు కుంభకర్ణుడు. అలాంటి వాడిని స్వయం రామచంద్రుడు సంహారం అనేది చేస్తే ఆయనకి విశేషంగా యశస్సు అనేది లభిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ కుంభకర్ణుడు మరియు రావణాసురుడు వీళ్ళిద్దరూ వాస్తవికంగా ద్వారపయోహో, రామచంద్రుడి ద్వారపాలకులు, జయా విజయ అనేవాళ్ళు. ఆ జయా విజయ అనే వాళ్ళకి స్వయం శ్రీమన్నారాయణుడే వరం ఇచ్చాడు. మీరు 3 జన్మలు రాక్షస జన్మని పొందిన ఆ 3 జన్మలలోనూ కూడా నేనే మిమ్మల్ని సంహారం అనేది చేస్తాను అని వాళ్ళకి వరం అనేది ఇచ్చాడు ఆ భగవంతుడు. అలా భగవంతుడు ఇచ్చిన వరం అనేది కూడా ఉద్దేశంగా పెట్టుకొని రామచంద్రుడికి విశేషంగా యశస్సు అనేది లభించాలి అని చెప్పి ఈ రకంగా ఆ భగవంతుడే కుంభకర్ణుడిని సంహరించాలి అని ఆ కుంభకర్ణుడితో యుద్ధం ఆపివేస్తారు ఆంజనేయ స్వామి. ఈ రకంగా ఆ భగవంతుడి మీద భక్తి వెనక భగవంతుడు తనే వరం ఇచ్చాడు. ఈ ఇద్దరికీ కూడా ఆ వరం అనేది కూడా నిజం అవ్వాలి అనే ఉద్దేశాన్ని పెట్టుకొని ఈ రకంగా ఎదిపి కుంభకర్ణుని సంహరించిన భగవంతుడు తనని మీ తిట్టడు, ఏమి చేయడు, చాలా మంచి పని చేశావు అని అంటారు. కానీ ఆ రకంగా రామచంద్రుడు ఎద్దుపి సౌహార్దంతో ఉన్నప్పటికీ కూడా తనదైనటువంటి ధర్మం కాదు కదా, భగవంతుడిచ్చిన మాటని తనే అబద్ధం చేస్తే ఎలా, అలా కాకుండా ఉండాలి అని చెప్పి భగవంతుడి మాటని నిలబెట్టాలి, నిజం అవ్వాలి అనే అభిప్రాయంతో భగవంతుడి వచనాన్ని ఉల్లంఘించకూడదు, అది ధర్మం అని భావించి ఆ ఇద్దరిని కూడా సంహరించే సామర్థ్యం అనేది ఉన్నప్పటికీ కూడా సంహరించకుండా ఆంజనేయ స్వామి వారు యుద్ధాన్ని ఆపివేస్తారు. ఇలా కుంభకర్ణుడు రామచంద్రుణ్ణి వెతుక్కుంటూ యుద్ధానికి వెళతాడు. మయైవ వధ్యౌ భవతం త్రిజన్మసు ప్రవృద్ధ వీర్యావితి కేశవేన ఉక్తం మమైవేష యదప్యనుగ్రహం వధేస్య కుర్యాన్ నతు మే సధర్మః. మయైవ వధ్యౌ భవతం త్రిజన్మసు ప్రవృద్ధ వీర్యావితి కేశవేన ఉక్తం మమైవేష యదప్యనుగ్రహం వధేస్య కుర్యాన్నతు మే సధర్మః. మయైవ వధ్యౌ భవతం త్రిజన్మసు, మీరిద్దరూ కూడా నా చేతిలోనే మరణం అనేది పొందుతారు 3 జన్మలలోనూ అని భగవంతుడే వాళ్ళకి వరం ఇచ్చాడు. ఆ మరణం అనేది కూడా ఎలా, ప్రవృద్ధ వీర్యౌ, వాస్తవికంగా వాళ్ళ స్వరూపంలో అంతటి శక్తి అనేది లేదు. బ్రహ్మదేవుడి వరం, రుద్రదేవుడి వరం అనేది నిమిత్తమై ప్రవృద్ధ వీర్యౌ, అద్భుతమైనటువంటి పరాక్రమశాలులు అవుతారు వీళ్ళు. ఏదో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు
ఏదో బలహీనులుగా ఉన్నప్పుడు వాళ్ళని సంహరిస్తే అదేమంత పెద్ద గొప్ప విషయం కాదు. బ్రహ్మరుద్రాది దేవతల వరనిమిత్తకంగా మహాపరాక్రమవంతులవుతారు. ప్రవృద్ధ వీర్యౌ ప్రకృష్టంగా వృద్ధి చెందిన పరాక్రమాన్ని పొందిన వాళ్ళై ఉన్నప్పుడు మహాబలిష్ఠులు. నా చేతిలో మీరు మరణించాలి అంటే మీలో ఎంత బలం ఉండాలి, అంత బలం అనేది మీకు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని సంహరిస్తాను అని చెప్పి భగవంతుడే వాళ్ళకి మాట అనేది ఇచ్చాడు. ఆ రకంగా వాళ్ళు మహాపరాక్రమవంతులు అవ్వడానికి వరాలు మాత్రమే కారణమే తప్ప వాస్తవికంగా వాళ్ళ స్వరూప యోగ్యతలో అంతటి బలం అనేది లేదు. ఇలా భగవంతుడే వాళ్ళతో చెప్పాడు. ఉక్తమ్మమైవేష యదప్యనుగ్రహం. అలా అని చెప్పి వాళ్ళిద్దరిని ఆంజనేయ స్వామి సంహరించిన ఆ ఆంజనేయ స్వామి విషయంలో ఎప్పుడు కూడా అనుగ్రహ బుద్ధియే ఉంటుంది. భగవంతుడికి నిగ్రహ బుద్ధి అనేది రాదు. అది ఆంజనేయ స్వామికి తెలుసు. తను ఏం చేస్తున్నానో కూడా భగవంతుడు సరే మంచి పనే చేశావు అని అంటాడు అని తెలుసు. కానీ ఆ రకంగా భగవంతుడి మాటని తప్పించినట్టు అవుతుంది, అది జరగకూడదు అని చెప్పి ఆంజనేయ స్వామి యద్యపి తనకు శక్తి సామర్థ్యాలు అవి ఉన్నప్పటికీ కూడా కావాలనే వాళ్ళని సంహారం అనేది చేయకుండా యుద్ధాన్ని ఆపివేస్తారు. ఇలా ఆంజనేయ స్వామి తన స్వామి భక్తిని చాటి చెప్పడం అనేది జరిగినది. భగవంతుడికి భక్తుడి మీద అంటే తన భక్తుడైన ఆంజనేయ స్వామి మీద ఎంతటి అనుగ్రహం ఉన్నదో అనేది కూడా చెప్పినట్టయినది. యద్యపి భగవంతుడు చెప్పిన మాటని భగవంతుడిచ్చిన వరాన్నే మీరిన ఆంజనేయ స్వామి భక్తికి నిగ్రహం చేయడు, అనుగ్రహమే చేస్తాడు. అలా అని చెప్పి కుంభకర్ణాదుల్ని సంహరిస్తే తన స్వామి ఇచ్చిన మాట తప్పుతుంది కదా అనే ఒక అభిప్రాయంతో తనకు కీర్తి అనేది వచ్చే అవకాశం అనేది ఉన్నప్పటికీ కూడా ఆ కీర్తి వచ్చే అవకాశాన్ని వదిలిపెట్టి భగవద్భక్తితోనే భగవంతుడికి ఆ కీర్తి రావాలి అని భగవంతుడి కోసం తను యుద్ధాన్ని మానివేశాడు. భక్తుడు అయిన ఆంజనేయ స్వామి కోసం భగవంతుడు నానా రకాలుగాను కూడా వరం అనేది మీరిన దానికి నిగ్రహం అనేది చేయడు. ఈ రకంగా ఆ ఇద్దరి యొక్క భక్తి అంటే ఆంజనేయ స్వామికి భగవంతుడి ప్రతి భక్తి, భగవంతుడికి ఆంజనేయ స్వామి విషయంలో ఉండే వాత్సల్యం, ఇవి రెండూ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ రకమైనటువంటి ఆలోచన అనేది ఆంజనేయ స్వామి వారు చేస్తారు. ఈ రకంగా ఆలోచించి ఉండగా కుంభకర్ణుడు ఆంజనేయ స్వామి తనను అడ్డుకోలేదు కదా అని చెప్పి ఇక నేరుగా తను రామచంద్రుడి దగ్గర యుద్ధం చేయడానికి వెళతాడు. అలాంటి సందర్భంలో ఏం జరిగిందా అన్న దాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు.